దాని గురించి హైలైట్ చేశారు. నిజంగానే 18 నెలల టైంలో వీళ్ళు ఏం చేయలేకపోయారు. మెయిన్ కీలక మంత్రులని కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం. ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా సరే 3 పదవులు వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ముగ్గురు, ఇందులో అడ్లూరి లక్ష్మణరత్నం వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి గెలిచిన ఆయన కూడా ఎవరు గడ్డం వివేక్ కూడా ఎమ్మెల్యేకి ఫస్ట్ గారు ఫస్ట్ ఎంపీ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేకి ఫస్ట్ టైం. మొత్తం ముగ్గురు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ముగ్గురికి మంత్రి పదవులు రావడం గొప్ప విషయం. కానీ సీనియర్లు అంటూ చెప్పుకున్నటువంటి కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ నేను చదివిన పేర్లు. మరి వీళ్ళందరూ అలకల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళకి సర్ది చెప్పుద్ది, ఏ విధంగా వాళ్ళని అలకపోని వాళ్ళని ఏ విధంగా శాంతింపజేస్తుంది అనేది పెద్ద టాస్క్ వాళ్ళకి. సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అంటే కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి పదవులను విస్తరించకపోవడం వల్ల నీకేమవుతుందంటే ఆ పరిపాలన అనేది కుంటుపడుతుంది అనేది చాలామంది మీలాంటి విశ్లేషకులు మాట్లాడారు. సో మొత్తం ఎట్టకేలకు 3 మంత్రి పదవులు ఇచ్చారు, 3 మంది మళ్ళీ పూర్తి స్థాయిలో జరగలేదు. దీని మీద కూడా అసంతృప్తి వాళ్ళు మళ్ళీ చెలరెగుతున్నాయి. ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు మిత్రులకు వీక్షకులకు ప్రేక్షకులకు శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అన్నది ఎవరికి అర్థం కాని స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజీ ఉందంటే స్ట్రాటజీ అన్నది ఉంటుంది, ఉండకపోతే ఉంటుంది. స్ట్రాటజీ అన్న దాని మీద ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయే 3 తోకలు మిగిలినాయి, 3 లింగాలు మిగిలినాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండోది కర్ణాటక, తెలంగాణ. దీని మీద ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆయన భారత్ జోడో చేసినా ఏదున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి ఒంటి కాళ్ళ మీద ఒంటి చేత్తోని లాక్కొచ్చి అది అది ఎట్లుంటుంది అంటే ఇది తెచ్చేదాకానేమో ఈయన బాధ్యుడు, తెచ్చినాకనేమో కాంగ్రెస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి. ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఏదైతే ఉందో రాహుల్ గాంధీకి మొట్టమొదట అనుభవం లేదు, శూన్యం. లేదు అనుభవం లేదు. అనుభవం ఉన్నాడైతే ఇప్పటికి ఎప్పుడు అయిపోతుంది. జీరో ఎక్స్పీరియన్స్. నేనేమంటున్నా, భారతంలో కానీ రామాయణంలో కానీ ఎక్కడ చూసినా కూడా రాజులు రాజ్యం వెళ్ళే ముందు పిల్లలు పెరగంగానే గురుకుల పాఠశాలకు తోలేదు. విన్నారా? గురుకుల పాఠశాలకు పోతే ఏంటంటే కింద వండు, చాపం మీద వండు, గడ్డి ఏదైతే కందమూలాలు తినడు, ప్రజలతో మమేకం అవ్వడం, వాడు రాజు పేద అన్నది కూడా తేడా లేకుండా అందరూ ఆ గురువు ముందట సమానంగా ఉన్న బాబు. ఇక్కడ ఏదైతుందో రాహుల్ గాంధీకి ఆ సీన్ లేదు. ఎందుకంటే ఆయన ఏదో మొత్తం బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నాడు. అట్లా దాని మీద వచ్చిన దాని మీద ఏంటంటే ఆయనే ఒక విధంగా ఆలోచించి ఎట్లా ప్యూర్ పొలిటికల్లో డివోషన్ ఉంటే విషయం వేరుంటుంది. అట్లా లేకుండా ఈయన ఏదైతే ఉందో ఈ మోనార్కిజం, కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే పెద్ద మోనార్కే రాహుల్ గాంధీ. ఇక్కడ ఏదైతే ఉందో సింపుల్ టెక్నిక్. ఈ గిన్ని రోజులు ఎప్పుడైతే డిలే అయినా కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు మొదట అది ఫస్ట్ టైం వచ్చానుక సెకండ్ టైం వచ్చానుక ఇచ్చేటోళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ సింపుల్ లాజిక్. నేను రాజకీయంలో ఏదైతే ఉందో మీ అందరికంటే ముందు మీరు చెడ్డీలు గట్టలు పుట్టక ముందు నేను పాలిటిక్స్ స్టూడెంట్ పాలిటిక్స్లో యునానిమస్ కాలేజ్ ప్రెసిడెంట్ వచ్చిన నాకు తెలుసు ఎట్లా అన్నది. విన్నారా? నేను డిపార్ట్మెంట్లో కూడా చూసిన, డిపార్ట్మెంట్లో కూడా లీడర్షిప్ చేసిన. ఇక్కడ సింపుల్ ఏం చేయాల్సింది ఉండే వీళ్ళు రాగానే ఏమైతుందో సమీకరణాలన్నీ వర్కౌట్ చేసుకొని సింపుల్ ఏదైతే ఉందో సపోజ్ ఒక ఎస్సీ మాదిగ వర్గం ఉన్నది, మాదిగ వర్గంలో ఎందరు ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోబెట్టారే నాయన చూడు అందరు ఉన్నారు కదా, ఉండుర్రి మీకు 2.5 years మేము అవకాశం ఇస్తాము, ఎవరిది ఫస్ట్ డిప్ తీస్తాము వాళ్ళకి ఇచ్చేయమని ఇచ్చేయాలి. డిప్ సిస్టమ్ ఇక్కడ డెమోక్రసీ అనేది లేదు. ఇద్దరికి ఈక్వల్ ఓటు వచ్చినాడు టాస్ వేస్తారు. అవును సార్, టాస్ సిస్టమే అంటున్నా. అది అట్లా ఏ క్యాస్ట్లో కానీ సమీకరణ పెట్టాలి. ఇదేమి పుష్పక విమానమా వచ్చాను పెట్టడానికి? ఇక్కడ నువ్వు ప్రభుత్వం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని మర్చిపోయిన వాళ్ళు మొత్తం. ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తి ఏంది? నీకు నేర్పించకుండా 18 భర్తలు, 58 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 58 60 డిపార్ట్మెంట్లు అనుకున్నాయి. 60 డిపార్ట్మెంట్లలో 15 మందిలా నీకు తలా యావరేజ్గా 2 ఉండాలి. నువ్వు 12 మంత్రి పదవులతోని 18 నెలలు గుంజుకొచ్చినావు. ఇంకా కూడా నువ్వు 3 నింపినావు, ఇంకా 3 నింపలే. ఇప్పుడు దానికి ఏదైతే ఉందో ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఎవరో చెయ్యి వాళ్ళని మీద భస్మాసురాస్త్రం లెక్క ఎప్పుడైతే లాటరీ సిస్టమ్ అడాప్ట్ చేసి ఉంటే ఇప్పటికి ఇష్యూ క్లోజ్ అయ్యేది. ఏదో ఉన్నాడు వాళ్ళు సామాజిక సమీకరణాలు నేను ఏమంటున్నా రెడ్డిస్ అన్న దాని మీద కూడా ఒకటి నేను ఏదన్నా కానీ ఆస్పిరేషన్లా ఎలా సుదర్శన్ రెడ్డి వాళ్ళ దానికి ఏం చెప్పాలి? వీళ్ళందరూ ఆల్రెడీ ఒకసారి వాళ్ళు సీనియర్ మంత్రులు అయిపోయారు, మంత్రి పదవి చేసినాక వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, ఆయన లైఫ్ 25 ఏళ్ళ నుంచి అల్లం కొట్లాడి చేసిండు,
మునిగిండు తేలినప్పుడు ఆయన ఆస్పిరేషన్ ఉన్నాడు, ఆయన పక్క పెట్టి వారసత్వ రాజకీయం. ఇప్పుడు గడ్డం వెంకట స్వామి మంత్రి పదవి చేసిండు, వివేక్ అది వినోద్ మంత్రి పదవి చేసిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు వివేక్ కొడుక వినోద్ కొడుక ఎంపీ, వివేక్ కొడుకు ఎంపీ, ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు, తర్వాత కొడుకు ఎంపీ వివేక్ గారు ఇప్పుడు మంత్రి అన్న ఎమ్మెల్యే, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎమ్మెల్యే, భర్త ఎమ్మెల్యే. వినరా, ఈ రకంగా ఈ పదవులు ఫ్యామిలీ పరంగా కాదు, ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి అన్నది టోటల్ విస్మరించారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏంటంటే పాపం ఆయన ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా. ఇప్పుడు గోల్ వాళ్ళ చేత, వాళ్ళ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది. ఏమున్నా కానీ ఈయన ఏం చేయక చిత్రాధిపత్యం చేయించడానికి లేదు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి స్పెషల్గా వాళ్ళకు ఉన్నాయో 3 రాష్ట్రాలు దిక్కు. ఆ కార్గేది ఈజ్ ఏ రిమోట్ ఆపరేటర్, కార్గే రిమోట్ రాహుల్ గాంధీ దగ్గర ఉంటుంది, రాహుల్ ఏది చెప్తుంది కార్గే నడుస్తుంది. ఆ రకంగా ఏదైతే ఉందో ఉన్నది. ఇక్కడ 12 చెప్తారు. ఇంకా పోతే మాదిగా ఏదైనా కానీ దీని మీద ఇష్యూ క్లోజ్ చేస్తే పంచాయతీ ఉండదు, చెయ్యకుండా ఇంకా ముగ్గురిని పెట్టేసి మూడు పదవులు పెట్టి ఇంకా నువ్వు ఏదో ఉండు రేపు రా బిడ్డ మాపు రా బిడ్డ అనేది గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూలో భోజనం అన్నట్టు పెట్టి ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెట్టడం అన్నది కదా. వాళ్ళకు సమస్య క్లోజ్ చేసుకుండా అన్నది ఇష్టం లేదు అక్కడ ఢిల్లీ కాంగ్రెస్కు. వాళ్ళకి ఏది ఉన్నదో అది అనేది చెప్పుడు మాటలని వినరా, మంది మాటలేని మార్మానం పోతే మళ్ళీ వచ్చేవారు కొన్నిళ్ళు కాలిపోయిందట. కాదు సార్, ఇప్పుడు మనం చర్చుకున్నంత ఈజీ కాదు, కానీ వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి రవి. ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో చేయడానికి కుల సమీకరణ ఏదన్నా కానీ ఇక్కడ జెండర్ రేషియోలా ఏ గవర్నమెంట్ పాటిస్తలేదు. ఈవెన్ సెంటర్ కానీ స్టేట్లు కానీ ఉమెన్ రిప్రజెంటేషన్ 33% అన్నప్పుడు నువ్వు 18 మందిలో మినిమము 4 ఉమెన్ మంత్రులు ఉండాలి, మహిళా మంత్రులు ఉండాలి. ఉన్నారా? ఇప్పుడు మాట ఇద్దరే ఉన్నారు. ఎవరు? కొండ సురేఖ, ఆమె సీతక్క గారు ఇద్దరే ఉన్నారు. ఇంకా నయం పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్ ఒక టర్మ్ మొత్తంలో అసలు మహిళా మంత్రే లేదు. అది అయిపోయింది. ఇంకోటి మన రామరెడ్డి సాబ్ చెప్తాడు ఏదైతే ఉందో తెలంగాణలో అంతమంది చచ్చిపోయారు. ఏదైతే వాజ్పేయి 3 రాష్ట్రాలు చేసినాడు, తెలంగాణ రాష్ట్రం చేస్తే అయిపోతుండే కదా. మెజార్టీ ఉన్నా లేదు. అట్లా కాదు, మిగతా 3 రాష్ట్రాలు ఎట్లా చేసి మద్దతు డిపెండ్. నేను ఏమంటున్నా అట్లా కాదు, ఏదన్నా కానీ తెలంగాణ వ్యతిరేకమైన ఏదైనా అక్కడ 3 రాష్ట్రాలు చేసినప్పుడు తెలంగాణ అదే కేసీఆర్ కన్విన్స్ చేసి కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసింది మీరే. 1 ఓటు 2 రాష్ట్రాలని తీర్మానం చేసింది మీ పార్టీనే. రాసుకొని చెప్పండి. కౌంటర్ కాదు. నేను మీరు మాట్లాడినప్పుడు నోరు తెరవాలి, మాట్లాడకూడదు. నేను చెప్తున్నా కదా ఇది ఏదైతుందో ఇక్కడ వీళ్ళు ఒకటి. ఇక ఇవన్నీ శుద్ధులు చెప్తాయి మాట చూడు. ఏదైతే ఉందో సౌచువే కాకే బిల్లి హజ్కుకే అన్నట్టు 100 ఎలుకల పిల్లి పాప పరిహారానికి హజ్ యాత్ర పోయిందట. ఆ రకంగా వీళ్ళందరూ చెప్పుకొస్తారు ఎవరి తప్పులు. ఏమైనా జిస్కా పీట్ చూసుకున్నా ఇది ఎవరి లిపు వాళ్ళకి కనిపేది, ఎదుటో నీపే కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఇలా చెప్తారు ఇట్లా అట్లా అన్నది ఒకటి. బీఆర్ఎస్ కు స్టేట్ కు వచ్చాను చెప్తా, తర్వాత చెప్పుకోవాలని రిప్లై. నీకు 1500 కోట్లు ఎలక్షన్ బాండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎలక్ట్రల్ బాండ్స్ 1500 ఆదాయ రామరెడ్డి మాట్లాడక చెప్పని అది నువ్వు మాట్లాడ. 1500 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అరే నేను మాట్లాడాలి కాదు, దాని మీద మీరు ఇప్పుడు 1500 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? పుణ్యానికి అయితే ఇయర్గా తొవ్వంటోడు ఇస్తారు. ఎలా ఉన్నా దాదాపు దేశంలో 20 చిన్న చిత్కార ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరికీ రాలేదే. మంచి వాళ్ళు అందరికి ఎవరికి ఇవ్వలేదే. తొవ్వంటోడు బాగా చేస్తారా? అరే నీ జేబులనే నీకు నీ బండ్లే 4 సూట్ కేసుల పైసలున్నా రోడ్డు మీద కట్ట కనిపిస్తే బండి అప్పని తీసుకొని పోతారు. ఆ టైప్లో జనం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇదే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు అన్నీ దొందే. ఏ పార్టీ కూడా సక్రమంగా లేదు. వీళ్ళకు ప్రజల మీద గతంలో
ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు. ఇక్కడ సేవ అన్నది అయిపోయింది, సేవ అన్నది ఇది ఒక పాలిటిక్స్ అన్నది నవేడేస్ ఏదైతుందో చాలా బిగ్ ఇది అన్నట్టు బిజినెస్ అయిపోయింది. పెద్ద బిజినెస్ అండ్ పొలిటికల్ బిజినెస్ ఇది బెస్ట్ అన్నట్టు. ఉన్నోడు లేనోడు అందరు కూడా అట్లా కాదు, అది ఇంత ఎదుగుదల వచ్చింది అన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఈ బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఎంతమంది ఎవరెవరు ఏ రకంగా అఫిడవిట్ల ఒక్కొక్క నాయకు ఉంది టేబుల్ లిస్ట్లో దొరుకుతుంది. 2004 లేనిది, 9 లేనిది, 18, 19 లేనిది, 24 లేనిది. వీళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, వీళ్ళు చేసేది ప్రజాసేవ, వీళ్ళకి ఆదాయం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమైనా మరీ చూసిందా, ఏమైనా చేసిందా, ఒక్కళ్ళదన్నా తీసిందా, ఇక్కడ ఏదైతే ఉందో అంతా మొత్తము దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అన్నది తప్ప ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు, జాలి లేదు, సేవా భావము లేదు. గతంలో ఏదైతే ఉందో కంచె షేర్ను కాపాడుతుండే, ఇప్పుడు కంచె షేర్ను మేస్తున్నది. వినరా, ఈ రకంగా ఏదైతే ఉందో ఇక ఇంకొకటి మన మిత్రుడు మీడియా పబ్లిసిటీ. మీడియా లేకపోతే ఏంది, మీడియా అన్నది రవి గుర్తుపెట్టుకోవాలి. నెపోలియన్ ఏదైతే ఉందో, నెపోలియన్ ఎవరైతే ఉన్నో నెపోలియన్ కింగ్ ఏమన్నాడు, నేను 1000 మంది రాజులను ఓడించగలుగుతా కానీ ఒక పత్రికను ఓడించలేనని చెప్పాడు. వినరా, 1000 మంది రాజులను ఓడించగలుగుతా కానీ ఒక పత్రికను ఓడించలేను. వాస్తవాలు ఏదైతే ఉందో రాయడానికి వాళ్ళు ఉండాలి దాని మీద. ఇక్కడ మీడియా రాసేది రాస్తారు, మీరు చేసే పని చిత్తశుద్ధి ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. అది మనసు అనేదే లేదు కదా. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది, క్రైమ్ రేట్ అన్నది హోమ్ మినిస్టర్ అట్లా హోమ్ మినిస్టర్ సీఎం దగ్గర ఎవరైనా పెట్టుకున్నారా ఇన్ని రోజులు? ఏ సీఎం దగ్గర ఉన్నది? కేసీఆర్ దగ్గర డమ్మీ సీఎం ఉంటే డమ్మీ హోమ్ మినిస్టర్ ఉండవు, సెవలు మహమూద్ అలీ. ఆయనకు ఆఖరికి హోం గార్డు కేసీఆర్ సీఎం ఇంట్లకు హోమ్ మినిస్టర్ వాపస్ పంపిన గొప్ప చరిత్ర, ఘనత గొప్ప చరిత్ర ఉన్నది. ఇట్లా ఈ రకంగా వీళ్ళు ఏది కానీ ఇంత వర్స్ట్ రూలింగ్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా రాను రాజుగారు గుర్రం గాడిది అయినట్టు ప్రజల మీద ప్రేమ అన్నది, ప్రజలకు సేవ అన్నది. ఇప్పుడు కూడా ఇంతమంది సీనియర్ నాయకులను చెప్పుకునే వాళ్ళు మంత్రి పదవుల కోసం కట్లాడుకుంటున్నారు తప్ప ఎవరికి రావాలని ఇబ్బంది పడుతున్నారు తప్ప ప్రజాసేవ చేద్దాం, ఎమ్మెల్యేగా మన నియోజకవర్గానికి ఏ సమస్యలు ఉన్నాయో తీరుద్దాం, అధిష్టానాన్ని ఒప్పించి ఫండ్ తీసుకొచ్చి అక్కడ ఏదైతే అభివృద్ధి చేద్దాం అనేది లేదు. ఇంకొకసేపు మంత్రి పదవులకు నాదేంది నీదేందన్న కాడ కాకుండా ఇప్పటి కూడా వీళ్ళు ఉన్న దానిలో దాదాపు ఇవాళ 15 మంది మంత్రులు సీఎంకు అన్ని పోస్ట్. ఎప్పుడు మన కేజ్రీవాల్ ఎంత తెలివి పనిచేసిండో ఢిల్లీలో, ఆయన ఏ పోర్ట్ఫోలియో పెట్టుకోలే, అంతా మంత్రులకి ఇచ్చేసిండు. ఆయన దగ్గర సింగిల్ పోర్ట్ఫోలియో లేదు. సీఎం ఏదైతే ఉందో ఖాళీ క్యాబినెట్ డెసిషన్లకు పాలసీలకు దాని పనికి వచ్చాను. ఇక్కడ ఏంది అన్ని నా కిందనే పెట్టుకుంటా నేనే నడిపిస్తా అన్నది అది పనికిరాని పని. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే పని కాదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అది ఆయన డిస్పోజల్ కాడ కూడా ఏదైతే ఉందో ఆయనకు వాళ్ళకి ఎంతసేపు ఈక్వేషను ఇవన్నీ మేనేజ్మెంటు వీళ్ళందరూ కంట్రోలింగు వీడిగా సరిపోతుంది కదా. దాని అప్పుడు ఏం చేయాలంటే సీఎం ఏదైతే ఉందో సమర్థులైన వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సమర్థమైన అధికారులకు అప్పచెప్పాలి. ఇక్కడ ఏంది ఇవాళ శ్రీలక్ష్మి చూడు ఏం పరిస్థితి ఉన్నది, సుప్రీంకోర్టులో కొట్టు కొడితే మళ్ళీ ఇంటికి వచ్చింది, మళ్ళీ విచారణకు వచ్చింది ఐఏఎస్. ఈ రకంగా ఏదైతే ఉందో మొట్టమొదట ఇవాళ చూసారా యూపీలో మన ఏది ఒడిశాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొన్ననే వచ్చిండు, 10 లక్షలు తీసుకున్నవాడు ఇక్కడ మణిపూర్ త్రిపులకే వచ్చిండు. ఈ రకంగా వీళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ అధికారుల మీద పట్టు కోల్పోయారు. వాళ్ళని చేద్దామన్నది లేదు. ఇక్కడ ఏదైతే ఉందో మనుషులకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కరప్షన్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో నీడ్ కరప్షన్, ఇంకోటి గ్రీడ్ కరప్షన్. నీడ్ కరప్షన్ అంటే ఆ టెండరో ఈ టెండరో ఎవడో తీసుకున్నాడు మన సంసారం నడపడానికి అన్నది. గ్రీడ్ కరప్షన్ ఏదైతే ఉందో ఆయన ఆగం ఒక్క నిమిషం చెప్తాను. గ్రీడ్ కరప్షన్ అన్న దాని మీద చాలా భయంకరమైన స్టేజ్ పోతున్నది ఇప్పుడు. ఇంకొకటి పంజాగుట్ట ఫ్లైఓవర్ అంటే అది కుంగి కూలిపోలే, సెంటరింగ్ కొట్టే దాంట్లో ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కుంగింది కాళేశ్వరంలో. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి తొక్కొస్తున్నాయి అంటే ఇలా దాదాపు 13-14 లక్షల మెట్రిక్ టన్నులు కాళేశ్వరం బంద్ అయినా కానీ పెరిగింది కదా ధాన్య సేకరణ. సెకండ్ క్రాప్ 13 లక్షల ఇప్పుడు మెట్రిక్ టన్నులు ఎట్లా పెరిగింది? కాళేశ్వరంతో నీళ్ళు అయితే కాదు కదా.
కాళేశ్వరం పెట్టేది కాళేశ్వరం చేసేసి ఏదైతే ఉందో అది కేసీఆర్ మోనార్కిజంలు అన్న దాని మీద అదొక టెక్నికల్ ఒక పని చేసే ముందు 10 సార్లు ఒపీనియన్ తీసుకోవాలి 10 మంది. ఇప్పుడు ఒక సర్జరీ పోయేటప్పుడు ఒకటి సర్జరీ పోయేటప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు. అట్లా అందుకోసం ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి పాపం ఏదైతే ఉందో ఆయనను ఇది చేయడానికి వీళ్ళంతా వృద్ధ జంపుకాలు ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ లా. అదే నిజంగా అంటే వాళ్ళు వృద్ధ జంపుకాలు ఎంతసేపు ఇప్పుడు ప్రమాదం ఆ సామెత ఉన్నది ఒకటి, కళ్ళు వచ్చినప్పుడు ఎవడు ఉండడు కానీ వచ్చినప్పుడు అందరు నేను మొగోని అని లేచెప్తారు వినవా. అట్లా అందుకోసం వాళ్ళ దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ అదొక విచిత్రమైన పార్టీ. అందులో ఏమాఎంఎల్ సీనియర్లు అన్న దాని మీద సుదర్శన్ ఆయన ఎవరు ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి చేసిండు, ఆయనకు మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలన్న గ్యారంటీ ఏమున్నది? అక్కడ వాళ్ళకి చెప్పాలి కరాఖండిగా చెప్పాలి, పిలిచి రెడ్డి సామాజిక వర్గం ఇగో గిన్ని పోస్టులు అయ్యి ఎవరెవరు ఆస్పిరెంట్స్ లాటరీ తీరాపై 2.5 ఏళ్ళు పని చేయని మళ్ళీ 2.5 ఏళ్ళకు వేరే వాళ్ళు ఇస్తామని చెప్పి సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. ఆ రకంగా చేయాలి, వాళ్ళు యూనిటీ అనేది కంట్రోల్ చేయాలి. ఆ రకంగా చేయకుండా వాళ్ళు అట్లా నడిపించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక వాళ్ళు పాపం ఇంకా 3 పదవులు నింపే వరకు ఇంకా 18 నెలలు అవుతుందా, ఇంకా 3 పదవులు నింపే వరకు ఇంకో 18 నెలలు అవుతుంది. దాని ప్రకారం ఇక అది దేవుడు ఎరుగు. రవి గారు నిజంగానే ఆయన అన్నట్టుగా సీనియర్లు కొట్లాడుకుంటాం కంటే నిజంగానే సీనియర్లు అనే వాళ్ళకి ఒక